ఈ వీడియోలో డిఫర్మెంట్ పేబుల్ ప్రిపరేషన్లో కొంతమందికి కొన్ని రకాల సమస్యలు అనేవి రావడం జరిగింది. అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని రకాల సమస్యలు అన్నమాట. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ డిఫర్మెంట్ పేబుల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇక్కడ డిఎఫ్ఆర్డి పేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం బిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఈ పేబుల్ ప్రిపరేషన్ మనం చేసుకుంటాము. ఈ విధంగా ఈ డిఫర్డ్ పేబుల్ ప్రిపరేషన్ చేసుకోవాలని ఆల్రెడీ డీటెయిల్గా వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రిపరేషన్లో వచ్చే సమస్యల గురించి చూద్దాం. అంటే ఆ సమస్యలు ఏంటంటే చాలా మందికి ఇక్కడ డిడక్షన్స్ ఉంటాయి కదా, ఈ డిడక్షన్స్ అప్డేట్ చేసేటప్పుడు ఆ డిడక్షన్స్ అప్డేట్ అవ్వట్లేదు అంటున్నారు. సపోజ్ ఇక్కడ ఏపీజీఎల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కొరకు ఇది మార్చాలనుకోండి, లేదంటే జీరో చేయాలనుకోండి. ఇట్లా అప్డేట్ చేసినప్పుడు ఈ డిడక్షన్స్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇదేంటంటే ఇది బ్రౌజర్ ప్రాబ్లం అనమాట. అంటే ఫైర్ ఫాక్స్లో డిడక్షన్స్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను అదే బిల్లు నేను క్రోమ్లో ఓపెన్ చేశాను. ఈ క్రోమ్లోకి వచ్చేసేసి ఇక్కడ డిడక్షన్స్లో ఇప్పుడు నేను మార్చాను. ఎగ్జాంపుల్ కొరకు ఇలా 1100 అని పెట్టాను, అప్డేట్ అని ఇచ్చాను. అప్పుడు అప్డేటెడ్ అని చెప్పేసి ఇక్కడ 1100గా మారడం జరిగింది. కాబట్టి మీరు కనుక డిడక్షన్స్ అనేవి అప్డేట్ అవ్వకపోతే క్రోమ్ బ్రౌజర్లో ట్రై చేయండి, 100% అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు మరలా 1150గా మార్చేస్తున్నాను, అప్డేట్ మీద క్లిక్ చేశాను, మరలా అప్డేట్ అవడం జరిగింది. ఈ విధంగా మీరు క్రోమ్ బ్రౌజర్లో డిడక్షన్స్ని అడ్జస్ట్ చేయాలంటే క్రోమ్ బ్రౌజర్లోనే అడ్జస్ట్ చేయండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఈ విధంగా అప్డేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్లో అందరూ కనపడతలేదు. అంటే కొన్ని చోట్ల 2 మిస్ అవుతున్నారు, 3 మిస్ అవుతున్నారు, కొన్ని చోట్ల ఒక 40 పేర్లు, 50 పేర్లు, 100 పేర్లు కూడా మిస్ అవుతున్నాయి. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కూడా ఇప్పుడు పూర్తిగా చూద్దాం. అది ఏం లేదు, ఇక్కడ మీ యొక్క బిల్లో కనుక మైనస్లో ఒక ఎంప్లాయీ ఉండి ఉంటారు. అట్లా మైనస్లో ఉంటే అప్పుడు మిగతా వారి పేర్లు కనపడతలా. కాబట్టి మీరు ఆ మైనస్లో ఏ ఎంప్లాయీ అయితే ఉన్నారో ఆ ఎంప్లాయీ సంబంధించి డిడక్షన్స్ని తగ్గించండి. తగ్గింగానే మిగతా వారు కనిపిస్తారు. సపోజ్ చూడండి, ఇక్కడ మీకు 66 మంది పేర్లు కనిపిస్తున్నారు. దీంట్లో ఈ 66వ ఎంప్లాయీ మైనస్లో ఉన్నారు. దానికి సంబంధించి నేను డిడక్షన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇతని యొక్క పిఎఫ్నే నేను తగ్గిస్తున్నా. ఎందుకంటే డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రాస్ తక్కువ ఉంది, ఆటోమేటిక్గా నెట్ మైనస్లోకి వెళ్తుంది. కాబట్టి ఇతను ఆటోమేటిక్గా మైనస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి బిల్ అనేది జనరేట్ అవ్వదు. దీని మూలాన మిగతా వారి పేర్లు కూడా కనపడతలేదు. ఇదే ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇతనికి 5,000 రూపాయలు పిఎఫ్ అనేది చలానా కట్టించేద్దాం. ఇక్కడ ఆ పిఎఫ్ అమౌంట్ని 15,000 ఎంటర్ చేశా. 15,000 ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అయ్యింది. ఇక్కడ మీకు అప్డేట్ అవ్వాలంటే క్రోమ్లో ట్రై చేయండి, అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు పిఎఫ్ అనేది 15,000 అడ్జస్ట్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్తే ఇప్పుడు చూడండి, ఇందాక 66 ఎంప్లాయీస్ వల్ల 132 మంది ఎంప్లాయీస్ వచ్చారు. ఇంకా ఈ డీడో కింద ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఎందుకు కనపడతలేదు అంటే చివరిలో మైనస్ చూపెట్టింది. కాబట్టి ఈ వ్యక్తికి కూడా మనం సరి చేయాలి. దాని కొరకు ఈ ఎంప్లాయీ యొక్క డిడక్షన్స్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇతని యొక్క పిఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ ఏదో ఒకటి తర్వాత చలానా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇతని యొక్క డిడక్షన్స్ కూడా మనం మైనస్లో లేకుండా చూద్దాము, అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు చూడండి 178 మంది పేర్లు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసారు. చివరిలో మనకి డిఫర్డ్ డేటా కన్ఫర్మేషన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా సరే ఎంప్లాయీస్ పేర్లు అనేది కనిపించకపోతే ఈ విధంగా ఏదో ఒక ఎంప్లాయీ మైనస్లో ఉండటం మూలన ఆ పేర్లు అనేది రావట్లా, అంతటితో స్టక్ అయింది. కాబట్టి మీరు ఆ ఎంప్లాయీ యొక్క డిడక్షన్స్ని తగ్గించేసేయండి. అలా డిడక్షన్స్ని తగ్గించి మీరు అప్డేట్ చేసి బ్యాక్కి రాగానే ఆటోమేటిక్గా మిగతా ఎంప్లాయీస్ కూడా మీకు కనిపిస్తారు. నో ప్రాబ్లం. ఈ విధంగా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు. చివరిలో మీ యొక్క పేబుల్ సబ్మిషన్ కూడా చేసేయవచ్చు. దాని కొరకు డిఫర్డ్ డేటా కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డేటా అనేది సబ్మిట్ చేసిన వారు అవుతారు. క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఇదివరకే 90% శాలరీ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారి యొక్క డిడక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్రాస్ ఏమన్నా తక్కువ ఉంది, డిడక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. దాని మూలాన నెట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైనస్లోకి వెళ్తుంది. ఇలా మైనస్లోకి వెళ్తే వారికి సబ్మిట్ ఆప్షన్ అనేది రాదు, వాళ్ళ బిల్ అనేది సబ్మిట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఏమి లేదనమాట, సిఎఫ్ఎంఎస్లో మనం వారికి
చలానా కట్టాలి. అంటే వారి యొక్క డిడక్షన్స్ని మీరు అడ్జస్ట్ చేసేయండి. డిడక్షన్స్ని ఏదో ఒక డిడక్షన్స్ని తీసేయండి. అంటే ఏపీజీఎల్ఐ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ, లేదంటే సిపిఎస్ కానీ, లేదంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, అక్కడ మీకు ఎంత అమౌంట్ అయితే వారికి సరిపోవట్లేదో అంత అమౌంట్లో ఏదో ఒక డిడక్షన్స్ని మీరు తీసేయండి. తీసేసి ఆ డిడక్షన్ని మీరు విడిగా చలానా కట్టండి. ఆ చలానా ఏ విధంగా కడతామంటే, నెక్స్ట్ ఒకవేళ మీరు ఏపీజీఎల్ఐ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ ఈ చలానా కట్టాలనుకోండి, ఎంప్లాయీ చలానాలోకి వెళ్ళిపోండి. రిసిప్ట్స్ లింక్స్లో ఎంప్లాయీ చలానా, అప్పుడు మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. దీంట్లో డిపార్ట్మెంట్లో ఇక్కడ మన యొక్క డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదనుకోండి ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ టైప్ చేసినా సరే ఇక్కడ వస్తుంది, కోడ్ తెలియకపోయినా. నెక్స్ట్ సర్వీస్లోకి వెళ్ళిపోండి. సర్వీసెస్లో మీరు ఏపీజీఎల్ఐ కట్టాలనుకోండి, ఏపీజీఎల్ఐ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా ఏపీజీఎల్ఐ కాంట్రిబ్యూషన్ సంబంధించి ఆ ప్రీమియం అమౌంట్ కట్టాలనుకుంటే ప్రీమియం సంబంధించింది EZ0. అదే లోన్ కట్టాలనుకోండి EZ10. అప్పుడు ప్రీమియం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం కొంచెంసేపు వెయిట్ చేస్తే ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు జెడ్పీపీఎఫ్ కట్టాలనుకోండి, సేమ్ ఇదే ఎంప్లాయీ చలానాలోనే జెడ్పీపీఎఫ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జెడ్పీపీఎఫ్ అని కొడితే ఇక్కడ జెడ్పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సంబంధించి ఇక్కడ మీకు ఆప్షన్ అనేది వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది కొంచెం వెయిట్ చేస్తే డిస్ప్లే అవుతుంది. లో మీరు ఏ చలానా అయితే కట్టాలనుకుంటున్నారో ఆ చలానాన్ని సెర్చ్ చేయండి. ఒకవేళ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలనుకోండి, ఇక్కడ మీరు ప్రొఫెషనల్ అని చెప్పి కొడితే సెర్చ్ చేస్తే ఈ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కలెక్షన్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఏ చలానా కట్టాలని ఏ విధంగా నిర్ణయించుకుంటారంటే, మీకు ఎంత అమౌంట్ అయితే తేడా వస్తుందో చెక్ చేసుకోండి. ఆ అమౌంట్కి దేనిని చలానా కడితే బాగుంటుందో చూసుకోండి. ఒకవేళ తక్కువగా ఒక 100, 150 ఇలా తక్కువ వచ్చింది అనుకోండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ వేసేసుకోండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 చలానా కట్టేసేస్తే సరిపోతుంది. లేదనుకోండి పిఎఫ్ అనుకోండి, జెడ్పీపీఎఫ్, లేదంటే జిఏఎస్ అయితే జిఏఎస్, లేదంటే ఏపీజీఎల్ అయితే ఏపీజీఎల్ఐ. ఇలా మనం ఏ చలానా అయితే కట్టాలనుకుంటున్నామో ఆ చలానాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ చలానా కట్టిన తర్వాత ఆ చలానా రిసిప్ట్స్ని ఈ బిల్లుతో పాటు ట్రెజరీ వారికి సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి డిడక్షన్స్ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డిడక్షన్స్ని తీసేసేయండి. మైనస్లో లేకుండా చూసుకోండి. తీసేసేసి ఆ డిడక్షన్స్ని విడిగా CFMSలో ఎంప్లాయీ చలానా ద్వారా చలానా కట్టేసేసేసి ఆ శాలరీ బిల్కి అటాచ్ చేసేసేసి ఈ బిల్లుని ట్రెజరీ వారికి ఈ చలానాతో పాటు సబ్మిట్ చేసేసేయండి. నో ప్రాబ్లం.